హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఇంకో సరికొత్త కన్ఫెషన్ తో వచ్చాం. సో మన మచ్చా కన్ఫెషన్ తో రెడీగా ఉన్నాడు. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఆల్సో అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ మచ్చా, హౌ ఆర్ Hi, యూ? Macha. I'm good. How are you? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ మచ్చా, థ్యాంక్స్. సో మచ్చా, ఏంటి ఇవాళ Yeah. కన్ఫెషన్? సో టుడే కన్ఫెషన్ వచ్చేసి ఒక డేటింగ్ యాప్ లో ఒక అమ్మాయి ఒక ఎక్స్పీరియన్స్. ఓ, డేటింగ్ యాప్. ఓకే, నైస్. నాది ఒమెగ్లేలో మొదలైన కథ. ఓ, ఒమెగ్లా స్టోరీయా? ఒమెగ్లే. ఆ అబ్బాయి ఉండేది యుఎస్, నేను ఉండేది ఇండియా. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు తెలుగు అనే ట్యాగ్ తో ఒమెగ్లాలో కనెక్ట్ అయ్యాం. చైల్డ్హుడ్ నుండి అడల్ట్హుడ్ వరకు అన్ని మాట్లాడుకున్నాం. వావ్, మంచిగా అనిపించి ఇన్స్టా ఐడీస్ కూడా ఎక్స్చేంజ్ అదే చేస్తాం. ఒకసారి ట్రై చేయాలి ఒమెగ్లా. యా, ఈవెన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ నో అబౌట్ ఒమెగ్లా, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలే. కానీ ఇలా తెలుగు అనే ట్యాగ్ తోటి కూడా ఇలా అమ్మాయిలు ఫిషింగ్ ఉందంటే నెట్ అయ్యాల్సిందే. కొన్ని రోజులు ఏం మాట్లాడుకోలే, కానీ ఒక రోజు నేనే ఫస్ట్ టెక్స్ట్ చేసినా. నైస్. అమ్మాయి లీడ్ తీసుకుంది అంటే ఇక్కడ సూపర్ కదా. అండ్ దెన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఓ, ముందు ఇన్స్టా ఐడీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, దాని తర్వాత ఇప్పుడు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇట్ స్టార్టెడ్ as sexting. డైరెక్ట్ టెక్స్టింగ్ ఏనా? సెక్స్టింగ్ ఏనా? టెక్స్టింగ్, Direct ఓన్లీ sexting. సెక్స్టింగ్. No texting, only sexting. యా, కమ్ ఆన్. రోజు మాట్లాడుకుంటూ we understood each other. But I got connected emotionally after a point. ఎందుకో తెలియదు. I told him that ఇట్లా అని. వావ్, ఇది ఒక కొత్త యాంగిల్ కదా. ఫిజికల్ గా కనెక్ట్ అవ్వడం చూసాం, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం చూసాం. వీళ్ళు మాత్రం వర్చువల్ ఫిజికల్ గా కనెక్ట్ అయ్యి దాని తర్వాత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. Emotional. నైస్. And he said నాకు కూడా అనిపించింది. వావ్, అమ్మాయి చెప్పినాక So, అబ్బాయిలు నో చెప్తారా? ఇద్దరు సేమ్ పాత్ లో ఉన్నారు, సేమ్ పే. Yeah. బట్ ఏంటంటే అమ్మాయి ముందు ఓపెన్ అయింది ఇక్కడ. దట్ ఈస్ ద ట్విస్ట్. ఇలాంటి అమ్మాయిలు మనకు దొరకదు ఎందుకు మామ? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్. యు ఆర్ ద వన్ ఫర్ మీ అని చెప్పాడు. ఇంకా డైరెక్ట్ మేము పెళ్లి కంటెక్స్ట్ లోనే మాట్లాడుకుంటున్నాం. ఓకే, So, ఇద్దరు సేమ్ పేజ్ లో ఉన్నారు కాబట్టి దే వెంట్ డైరెక్ట్లీ టు ద మ్యారేజ్ కాంటెక్స్ట్. వీ హ్యాడ్ ఎ క్లారిటీ. ఇద్దరు నాట్ ఫ్రమ్ సేమ్ క్యాస్ట్, బట్ ఇద్దరు ఫ్యామిలీస్ చాలా రిచ్. మా ఇంట్లో నేను ఒప్పించుకుంటా అన్నాను, వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి ఒప్పించుకుంటాను. నైస్ కదా, మంచి క్లారిటీగా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటున్నారు. వెరీ నైస్. కంటిన్యూ మామ. మా డాడీ ఉప్పెన మూవీలో రాయనం టైప్. ఏ ధైర్యంతో ఒప్పించుకున్నానో నాకు తెలియదు. నీకు ధైర్యం ఎందుకు కావాలి తల్లి? కట్ అయితే వాడికి కదా కట్ అయ్యేది. కాయ కోస్తా గుండకాయ సార్ కసా కసా కసా. బాబోయ్. He said he needs some time to set his career and I said okay, no problem, I will wait. యా, వాడు ఇంకా రాయనం టైప్ అన్న దాని తర్వాత వాడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు కదా. సర్వేంద్రియానం అన్ని ప్రధానం. ఓకే, కరెక్ట్. సో రోజు ఒక టెక్స్ట్ ఆర్ వీక్లీ వన్స్ ఒక కాల్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేముంది? తప్పేం లేదే. తప్పేం. ఐ ఎక్స్పెక్టెడ్ ది సేమ్, బట్ హీస్ ఆల్వేస్ బిజీ. ఎప్పుడు నేనే ఫస్ట్ టెక్స్ట్ చేయాలి, దానికి రిప్లై 24 hours తర్వాత వచ్చేది. అడిగితే ఆఫీస్ వర్క్ అని చెప్పేవాడు. టైం దొరుకుతుంది కదా, 5 minutes అయినా టైం దొరికింది. ఐ యూస్ టు వెయిట్ ఫర్ హిమ్ టు కాల్ బికాస్ నేను చేస్తే లిఫ్ట్ చేయడు. వెన్ ఎవర్ హీ కాల్స్ ఐ ఆన్సర్. ఎవరున్నా సరే, పక్కన ఏ టైంలో అయినా సరే. బట్ తన సైడ్ నుండి నాకు ఎలాంటి ఎఫర్ట్ కనిపించలేదు. ఏదో జరుగుతుంది. ఐ యూస్ టు స్టే అవేక్ ఆల్ నైట్ జస్ట్ టు టాక్ టు హిమ్. అన్నం తినండి అమ్మా. అమ్మా అన్నం వద్దు, ఏమి వద్దు, లైట్ ఆఫ్ చేసి వెళ్ళు. సరే, హీఈస్ బిజీ ఇన్ సెట్టింగ్ హిస్ కెరీర్ అండ్ నేను కూడా ఇండియాలో ఉండటం వల్ల టైమింగ్స్ ప్రాబ్లం ఉందని. అండ్ ఐ నెవర్ మెట్ హిమ్. అంతా ఏదో తేడా కొడుతుంది అనిపించింది. సో షీ ఆల్సో స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ ఫిషీ. इसका मतलब है इसका मतलब है సో స్టార్ట్ అయింది. నాకు కూడా అలానే అనిపించింది. సో కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తే తెలిసింది. కామన్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఓకే, రైట్. వాడికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ పిల్లతో లివింగ్ లో ఉంటున్నాడు. వెయిట్, ఫిజికల్ గా ఒక అమ్మాయి, వర్చువల్ గా ఒక అమ్మాయి. మంచి ప్లే బాయ్. ఆ పిల్లతో లివింగ్ లో ఉంటున్నాడు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఆ అమ్మాయి కూడా ఎగిరిపోయింది నీకులాగా.
ఫ్యూజ్ ఏంటి, నాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఎగిరిపోయింది. పాపం కదా అమ్మాయి, పెళ్లి వరకు ఊహించుకుంది. వీడేమో ఇక్కడ మేకపులి కదా ఆడుకుంటున్నాడు. ఇదేంటని డైరెక్ట్ గా అడిగేసా బై షోయింగ్ పిక్చర్ ప్రూఫ్స్. సారీ అని చెప్పి మాయమైపోయిందా అంటే మ్యాజిక్ వచ్చా ఏంటి అడిగి? ఈజ్ గోస్టింగ్. యా. తర్వాత ఎవరితో అయితే లివింగ్ లో ఉంటున్నాడో వాళ్ళిద్దరు కూడా బ్రేకప్ అయ్యారు. సమ్ రీజన్స్. ఇప్పుడు అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది స్టోరీ. ట్విస్టా అరే ఆల్రెడీ 2-3 ట్విస్ట్లు వచ్చి నా మైండ్ బ్లాక్ అయింది. ఫ్యూజ్ లెగిరినాయి, ట్రాన్స్ఫర్ ఎగిరింది. ఇంకో ట్విస్ట్ అంటే నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఇన్ని ట్విస్ట్లు నాతో కాదురా అయ్యా. కట్ చేస్తే నాకు ఇప్పుడు పెళ్లి కుదిరింది. అబ్బాయి ఎవరో కాదు, అయితే లివింగ్ లో ఉన్నాడో ఆ పిల్ల వాళ్ళ ఫస్ట్ కజిన్. ఓకే, ఆ అబ్బాయి వాళ్ళ చిచి అమ్మాయి వాళ్ళ వాడు ఒక అమ్మాయితో లివింగ్ లో ఉన్నట్టు. అమ్మాయి వాళ్ళ కజిన్ తో ఈ అమ్మాయికి పెళ్లి. సో ఎంగేజ్మెంట్ అయ్యాక తెలిసింది నాకు కూడా. సో ఈ అమ్మాయి కూడా ముందు తెలియదు, ఎంగేజ్మెంట్ అయిపోయాక తెలిసింది. ఏం చేయలేము ఇప్పుడు. నా లైఫ్ లో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ట్విస్ట్ ఉంటుందని. చేస్తాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏంటి అంటే ఆ పిల్లకి తెలుసంట నాకు ఆ పిల్ల ఎక్స్ కి స్టోరీ నడిచిందని. అండ్ దట్ వాజ్ ఆల్సో వన్ రీజన్ ఫర్ దేర్ బ్రేకప్. బ్రేకప్ అయిన తర్వాత తెలిసింది ఈ అమ్మాయికి. ఈమె కూడా ఎక్సేగా ముఖ్యలా అంటే ఇలా తిరిగి చెప్తుంది. సో ఎక్స్ ఎందుకు అయిందంటే ఈ అమ్మాయితో టెక్స్టింగ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఆ అమ్మాయి ఉందని ఈ అమ్మాయి బ్రేక్ అయింది, ఈ అమ్మాయి ఉందని ఆ అమ్మాయి బ్రేక్ అయింది, లాస్ట్ కి బ్రేక్ అయింది, పోరంబాక్ అయింది వాడు. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. షుడ్ ఐ టెల్ మై ఫియాన్సీ అబౌట్ దిస్ ఆర్ నాట్? నో. చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో దట్స్ హర్ కన్ఫెషన్. తన సైడ్ తప్పేముంది? యాక్చువల్లీ పోయినసారి ఒక కోయిల తొందరపడి ముందే కూస్తే పోయిన వీడియోలో, ఈ వీడియోలో అండ్ ఎంత ఫస్ట్ నుంచి తనే ఇనిషియేటివ్ తీసుకుంది అండ్ తనే ముందు టెక్స్ట్ చేసింది. షీ షోడ్ ఇంట్రెస్ట్ అండ్ షీ వెయిటెడ్ ఫర్ హిమ్, డే అయినా నైట్ అయినా ఎప్పుడైనా కూడా. సో అతను మిస్ చేసుకున్నాడు ఈ అమ్మాయిని. సీరియస్లీ యునో హీ విల్ రిగ్రెట్ లేటర్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం నడిచింది? ఏం నడవలేదు. సెక్స్టింగ్, వీడియో కాల్స్ తప్ప ఫిజికల్ గానైతే ఏం వర్చువల్ ఫిజికల్ గా జరిగింది. కానీ వీళ్ళది నిజంగా మీట్ అవ్వలేదు కదా ఒక్కరు కూడా. సో షీ ట్రైడ్ సంథింగ్ అండ్ తను మోసం చేసిండు, బిట్రేడ్ హర్ సారీ. సో తను ఫియాన్సీకి చెప్పకపోవడం బెటర్. సో ఐ ప్రిఫర్ దట్. వాట్ యు సే మచ్చా? ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఐ విల్ టెల్ యు నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే if there is a situation to open up, then she should tell it. ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు. సో జరగనప్పుడు why she should fear? ఎందుకు దాచాలి? దాచాల్సిన అవసరం లేదు. we are not in touch అని చెప్పేస్తే టుమారో బై ఎనీ ఛాన్స్ ఆ అబ్బాయికి తెలిసినా కానీ, వెదర్ ఇట్ ఈస్ త్రూ కజిన్ కావచ్చు ఆర్ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, వాడికి సర్ప్రైజ్ ఫీల్ అవ్వడు. అది కూడా ఉంది. కానీ సో we gave you 2 suggestions. One, don't say. Second suggestion is say. కానీ I want to little modify Macha's suggestion. చెప్పు కానీ జస్ట్ ఎడిటింగ్ లో ఆ సెక్స్టింగ్ ని కట్ చేసి టెక్స్టింగ్ అని, సెక్స్టింగ్ బదులు టెక్స్టింగ్ అని చెప్పు. అండ్ వీఆర్ డూయింగ్ వీడియో కాల్స్ అని చెప్పు. అంతేగాని సెక్స్టింగ్ చేసామనుకో నీ ఫియాన్స్ నేనే జడ్జ్ చేయొచ్చు. సో మచాస్, ఈ కన్ఫెషన్స్ కి మంచి కామెంట్స్ వచ్చాయి. సో లెట్స్ చెక్ ఇన్ టు ద కామెంట్స్. సెక్స్టింగ్, యు ఆర్ ద వన్ ఫర్ మీ. పెళ్లి కంటెస్ట్ లోనే మాట్లాడుకున్నాం. నైస్. యా, ఇంకో కామెంట్. ఎంగేజింగ్ స్టోరీ, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, మైండ్ బెండింగ్. యా, నాకు కూడా మైండ్ దో బెంది అండ్ బెండ్ ఏంటి ట్విస్ట్ కూడా అయింది మామ. ఐ అగ్రీ విత్ యూ. ఒమెగ్లా అంటేనే ఆన్లైన్ కేపీహెచ్బి. దాంట్లో సంబంధాలు మళ్ళీ ఎమోషనల్ ఫీల్ అవ్వడం, సొల్లు, జీడి
ఈడెవడో బాగా ఆ practical G- గా ఉంది. యా చాలా ప్రాక్టికల్ ఉన్నాడు. GD అంటే ఏంటో పేస్ట్ చేస్తా, కామెంట్లో చదువుకోండి మామ, బాగుంది. ఫోన్ సెక్స్ ఏంది? ఆ పిచ్చి ముండా దూలెక్కి టైంపాస్ చేసి అని చెప్పొచ్చు కదా. లేదు మామ, ఐ డోంట్ అగ్రీ. షీ మైట్ బి స్టార్టెడ్ లైక్ దట్, బట్ తన కమిట్మెంట్ తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. షీ ఈస్ గుడ్. అలా జడ్జ్ చేయడం తప్పు మామ. I agree with that. మల్లాపురం టు అమెరికా స్టోరీస్ విన్నాం, కానీ ఒమేగ్లా టు అమెరికా స్టోరీ ఫస్ట్ టైం వింటున్నా మామ. నేను కూడా ఫస్ట్ టైం వినడం జరిగింది. సీరియస్లీ మామ. ఒమేగ్లాలో పరిచయం అయితే కామన్ ఫ్రెండ్సా? హౌ? నాకు కూడా ఈ డౌట్ వచ్చింది, కానీ ఇక వాళ్ళు వీడియో కాల్స్ చేసుకోవడం వల్ల దే మైట్ బి ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఓకే. పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి సంవత్సరాలు కష్టపడి తీసిన మూవీలో కూడా ఇంత పెద్ద ట్విస్ట్ ఉండదు కదరా అయ్యా. కరెక్టరా దూత? ఇంత పెద్ద ట్విస్ట్లు ఉండవు, కానీ బాగున్నాయి ట్విస్ట్లు. యా, సో ఇది ఇవాళ కన్ఫెషన్ మచాస్. అండ్ టు దట్ గర్ల్, నువ్వు నీ కమిట్మెంట్ నీది ఏదైనా చాలా బాగుంది. కీప్ అప్ యువర్ గుడ్ వర్క్ అండ్ కీప్ అప్ యువర్ కైండ్నెస్. యూ గో విత్ మై సజెషన్ ఆర్ మచాస్ సజెషన్. Both will help you, and happy married life. Thank you, Macha. Yeah. So, Machas, ఇది ఇవాల్టి కన్ఫెషన్. ఒక బ్యూటిఫుల్ హార్ట్ సోల్ బిట్రైల్డ్ బై గద్దలాంతి సోల్. ఓకే. సో ఇక్కడ వరకు మీరు వచ్చారంటే యూ మైట్ విల్ యూ లైక్డ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది. So thank you Machas. Signing off. Bye.